వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నాం. ఈరోజు నేను మీకు ఒక గెస్ట్ని పరిచయం చేయబోతున్నా. అసలు గెస్ట్ అనే దానికంటే ఆయనకి చాలా హెల్పింగ్ నేచర్. ఇప్పటికీ చాలామందికి బెడ్ డొనేషన్ చేశాడు, చాలామంది పేద విద్యార్థులని చదివిస్తున్నాడు. అతను మరి ఎవరో కాదు, మదర్ తెరిసా ట్రస్ట్ ఫౌండర్ కొప్పుల మురళి గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? ఫైన్ అన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. మీరు మదర్ తెరిసా ఏదైతే ట్రస్ట్ని మీరు స్థాపించడం జరిగింది, అసలు మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు చాలా మందికి దగ్గర చాలా మందికి మీరు బ్లడ్ డొనేషన్ కూడా చేపిస్తారని చెప్పి తెలిసింది. అసలు ఏంటన్నా? యాక్చువల్లీ ఏంటంటన్నా, ఇది ఏజెన్సీ ప్రాంతం. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ఏజెన్సీలో అత్యధికంగా గిరిజనులు, అదేవిధంగా నిరుపేదలు ఎక్కువగా ఉంటారు. సో నేను ఈ సంస్థ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఒకరోజు అనుకోకుండా 10:30-11 గంటల ప్రాంతంలో రాత్రి సమయంలో ఒక నెల రోజుల పాపకి బ్లడ్ కావాలని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ కోసం ఎదుగుతున్న సమయంలో దొరకకపోవడంతో నేను ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఒక రూమ్లో అద్దెకుండేవాడిని. సో ఆ రోజు అనుకోకుండా రోడ్డు పైన ఉండడంతో ఇట్లా బ్లడ్ కోసం ఎదుగుతున్నామని చెప్తే వెంటనే నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, అదేవిధంగా పాప యొక్క బ్లడ్ గ్రూప్ కూడా ఏ పాజిటివ్ కావడంతో వెంటనే నేను వెళ్ళి అర్ధరాత్రి అయినా సరే లెక్క చేయకుండా రక్తదానం చేయడం జరిగింది. సో ఆ బేబీ ఆ రోజున చాలా క్రిటికల్ పరిస్థితిలో ఎన్ఐసిలో చికిత్స పొందుతుంది. ఎప్పుడైతే నేను రక్తదానం చేశానో ఆ బేబీ బతకడం జరిగింది. సో ఆ రోజు ఆ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని చూసి, సో ఏదో ఒకటి చేయాలి ఈ సమాజానికి, అంటే మనం చేసే మంచి పని అనేది ఒక జీవితాన్ని నిలబెడుతుందనే ఉద్దేశంతో నేను ఒక్కడనే రక్తదానం చేస్తే ఏముంటుందని ఆలోచించి నా ఫ్రెండ్స్ అందరూ, నా తోటి స్నేహితులతో కలిసి మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థని భద్రాచలంలో 2006లో స్టార్ట్ చేయడం జరిగింది. 2006 అంటే ఆల్మోస్ట్ 19 years 20 years. అలాగే నేను చేసిన మళ్ళీ అతి తక్కువ కాలంలో 3 నెలల కాలంలోనే మళ్ళీ 15 రోజుల బేబీకి అట్లా అవసరం అయితే కూడా మళ్ళీ నేను రక్తదానం చేయడం జరిగింది. అంటే మనం ఇచ్చే రక్తదానం అనేది ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒకరికి పునర్జన్మని ప్రసాదిస్తుందనే ఒక సంకల్పంతో ఇంకా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా ఏంటంటే పౌష్టికార లోహం వలన అమాయక గిరిజనులు ఛత్తీస్గఢ్, ఒడిస్సా తదితర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చదువుకోలేనటువంటి అజ్ఞానం ఒకటి, రక్తహీనతతో బాధపడుతూ డెలివరీ సమయంలో, అదేవిధంగా తలసీమియా, సికిల్ సెల్తో బాధపడుతున్న పిల్లలందరూ కూడా రక్తం లేక చాలా సఫర్ అవుతూ ఉంటారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా. సో అర్ధరాత్రుల సమయంలో కూడా రక్తం దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇటువంటి సంఘటనలన్నీ చూసి కూడా ఏదో చేయాలి ఈ సమాజానికి, మనవంతు బాధ్యతగా చేస్తే మనకి మంచిగా ఉంటుంది, ఒకరి ప్రాణాన్ని నిలబెట్టడం జరుగుతుందనే సంకల్పంతో మనం ఈ ప్రాంతంలో స్నేహితులతోటి మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ చేసి చాలా వేల మందికి, 5,000 మందికి పైగా కూడా ఇప్పటికి మనం రక్తదానం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గర్భిణీ స్త్రీలకి రక్తదానం చేయడానికి ఆలోచన చేస్తాం. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకి రక్తదానం చేస్తే 2 జీవితాలను కాపాడచ్చు. ఒకటి తల్లిని, ఇంకొకటి బేబీని కూడా మనం కాపాడే వాళ్ళం అవుతాం. సో అట్లా అంటే మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్న రక్తదానం చేస్తే వాళ్ళు మనని దేవుళ్ళుగా చూడటంతో పాటు 10 మందికి రక్తదానం యొక్క ప్రాముఖ్యతని తెలియజేయాలి, ప్రాణం యొక్క విలువను తెలియజేయాలనే సంకల్పంతో ఈ యొక్క సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఏజెన్సీ ప్రాంతంలో. మీరు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు అసలు? నేను 20 సంవత్సరాలకి. ఇప్పటికి మీరు బ్లడ్ డొనేషన్ మీ ఓన్గా ఎంతమందికి ఇచ్చారు? దాదాపు ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతంలో 5,000 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. నేను స్వచ్ఛందంగా 60 సార్లు రక్తదానం చేయడం జరిగింది. 60 టైమ్స్. చాలా మంది ఏమనుకుంటారంటే ఏజ్ని బట్టి 60 టైమ్స్ చేసాం ఎందుకని అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, నేను చదువుకునే సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా రక్తదానం చేసేవాను. ఒక్కొక్కసారి ఏంటంటే యాక్చువల్లీ బ్లడ్ డొనేషన్ అనేది మనం చేసిన 3 నెలల తర్వాత చేయాలని చెప్పి అందరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని చెప్తారు. కానీ నేను చాలా సార్లు కూడా 2 నెలలకి 2 నెలల లోపు రక్తదానం చేయడం మీకు ఎఫెక్ట్ అయింది అన్న. కానీ ఏంటంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే, మనం రక్తదానం చేసిన తర్వాత రక్తం అనేది 21 రోజుల్లోనే మన శరీరంలో సమకూరుస్తుంది. సో మనం ఆరోగ్యంగా ఫిట్గా ఉంటే 2 నెలలకు కూడా మనం రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు నేను 60 సార్లు రక్తదానం చేశాను, కానీ నాకు ఎటువంటి అనారోగ్యం కానీ, ఎటువంటి నీరసం కానీ, ఎటువంటి ఇబ్బంది లేదు. నేను చేసిన ప్రతిసారి కూడా ఎలా ఉండదంటే చాలా హ్యాపీగా, సంతోషంగా చేసేవాళ్ళు, ఉత్సాహంగా చేసేవాడిని. ఇంకా చెయ్యాలి. ఎంతోమంది అభాగ్యులు రక్తం దొరికి ఇబ్బంది పడుతూ ఉంటారు. రక్తం దొరకని పరిస్థితి ఉండకూడదు, అందరికీ రక్తం సమకూర్చాలి, గర్భిణీ స్త్రీలను కాపాడాలి, తలసీమియా పిల్లలను కాపాడాలి, సికిల్ సెల్ పిల్లలను కాపాడాలనే సంకల్పం ఉంది. మనకి మెదడులో, మనసులో
మనం ఒకరికి సహాయం చేయాల సంకల్పం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఏవి మనకి ఇబ్బంది పెట్టవని చెప్పి నా ఆలోచన. ఎప్పుడైనా ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. చాలా మంది అక్కడ బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి డొనేషన్ చేయడం లాంటిది జరిగిందా? హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చేయలేదు కానన్నా విజయవాడలో ఒక 10 సార్లు వెళ్ళి రక్తదానం చేయడం జరిగింది. ఖమ్మంలో చదువుకున్న సమయంలో రక్తదానం చేయడం జరిగింది. విజయవాడ మాత్రం చాలా మంది పేషెంట్స్ కి లేదు అన్న సమయంలో కూడా వెళ్ళి రక్తదానం చేయడం జరిగింది. అసలు మీరు మదర్ తెరీసా సంస్థని ఏదైతే ఈ ట్రస్టబుల్ సంస్థని స్థాపించడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు. అంటే ఎక్కువగా నేను ఎప్పుడైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక చిన్న బేబీకి రక్తదానం చేయడంతో ఆ తల్లిదండ్రుల ఆనందం చూశాను. అప్పుడే వచ్చింది మీ ఆలోచన? అప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే ఇట్లాంటి ఎంతో మంది అమాయక గిరిజనులు, అమాయక ప్రజలు రక్తం దొరకక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం మనవంతుగా ఈ సమాజానికి పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలనే సంకల్పం అనేది నా మనసులో కలిగింది. ఆ సంకల్పాన్ని కార్యాచరణలో భాగంగా నేను ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈరోజు రక్తదానం చేస్తున్నామంటే నేను అడగగానే ఎంతో మంది, కొన్ని వందల మంది వచ్చి రక్తదానం చేస్తూ ఉంటారు లైవ్గా ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు. సో ఇదంతా ఏంటంటే మనం చేసే పని అనేది ఒక సంకల్పంతో చేసినప్పుడు అది ఎంత పెద్ద పని అయినా చేయొచ్చు అనేది నా ఆలోచన. మదర్ తెరీసా అనే పేరు ఎందుకు పెట్టాలనిపించింది మీకు? మదర్ తెరీసా పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ దేశంలో ఎంతో మంది అభాగ్యులను హక్కును చేర్చుకొని అనేక దీర్ఘకాలిక వ్యాధులు బాధపడుతున్న కూడా హక్కును చేర్చుకొని వాళ్ళకి ఎంతో సేవ చేసిన గొప్ప మానవతావాది మాతృమూర్తి మదర్ తెరీసా. సో మదర్ తెరీసా యొక్క పేరు పెట్టాలని అందుకు వచ్చింది. ఎందుకంటే సేవకి మారు పేరు మాతృమూర్తి, మానవ సేవే మాధవ సేవ. అంటే మనిషికి చేసేటటువంటి సేవే దేవుని సేవ అనే గొప్ప చాటిన వ్యక్తి మదర్ తెరీసా. అంటే మనిషికి చేసే సేవ అది దేవుని సేవతో సమానం అని చెప్పినటువంటి గొప్ప మానవతావాది మాతృమూర్తి, సేవా తత్పరాలు మన మదర్ తెరీసా గారు. సో మదర్ తెరీసా గారు పేరు పెట్టాలనుకున్నాను. అందుకే మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఏదైతే మదర్ తెరీసా ట్రస్ట్లో ఎంతమంది ఉన్నారు మెంబర్స్? కానీ మీకు సపోర్ట్ మదర్ తెరీసా ట్రస్ట్లో మెంబర్స్ దాదాపు 15 మంది ఉంటారు. సో ఎప్పుడైనా సరే నేను బ్లడ్ అడిగితే మా మెంబర్స్ అందరూ కూడా ఎల్లవేళలా ఏ టైం అయినా సరే అర్ధరాత్రి అయినా సరే మనకి ఇక్కడ రక్తం వచ్చి ఇస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ సేవలో నా సొంత రోజు యాక్చువల్లీ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ వెంకటపురం అయినా కూడా ఇక్కడ నేను చదువుకోవడానికి వచ్చిన సమయంలో ఇక్కడ ట్రస్ట్ ఏర్పడిన తర్వాత ఎంతో మంది పరిచయం అయ్యారు. వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడంటే కూడా అప్పుడు వచ్చి బ్లడ్ ఇస్తూ ఉంటారు. పలానా గర్భిణీ స్త్రీకి కావాలి, పలాని తలసేమి పిల్లకి కావాలి, పలాని సికిల్ సెల్ కావాలి, లేదా ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తం అవసరం ఉందనగానే నేను ఎవరినైనా కూడా అన్న అవునా నేను వస్తున్నా అన్న 10 నిమిషాలు వస్తా, ఒక అర్ధ గంటలో వస్తా అని చెప్పి వచ్చి రక్తదానం చేసి ఎవరైతే ప్రాణ పరిస్థితిలో ఉన్న వారికి వాళ్ళ జీవితాల్లో సంతోషం నింపుతూ ఉంటారు మా రక్తదాతలు. మీరు స్టడీ పరంగా కూడా పేద విద్యార్థులకు, అనాథ పిల్లలకి చాలా మందిని చదివిస్తున్నారని చెప్పి తెలిసింది. అలాగే ఇప్పుడు దగ్గర ఒక 5 నెంబర్స్కి మీరు ఇంటర్మీడియట్ దాకా కూడా చదివించారని చెప్పి తెలిసింది. సో ఎలా ఈ ఆలోచన ఎలా? చదువుకోవడానికి హెల్ప్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అన్న మా యొక్క తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళేవాళ్ళు, వ్యవసాయ కూలి పనికి వెళ్ళేవాళ్ళు. నేను చదువుకునే సమయంలో అంటే కెరీర్ పరంగా నాకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సో అప్పుడు అవగాహన లేకపోవడం వల్ల చదువుకున్న మంచిగా డిగ్రీ అయిపోయింది, పీజీ చేసాం, ఇప్పుడు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాం. కానీ ఇది కాదు జీవితం అంటే. అంటే విద్యార్థి దశలోనే చాలా మంది విద్యార్థులకి కెరీర్ పైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తు అనేది మధ్యలో ఆగిపోవడం, సరిగ్గా చదువుకోపోవడం ఇలా ఉంటున్నాయి. సో అందుకని ఎవరైతే నేను చదువుకోవాలని ఆశ ఉన్నా, చదువుకోవాలని కోరుకున్నా ఆ సమయంలో నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేక ఇబ్బంది పడ్డాను. సో అంటే కరెక్ట్ గైడెన్స్ లేక కూడా కొంత డిగ్రీ చదివాము, పీజీ అట్లా. సో అలా కాకుండా కొంతమంది విద్యార్థులు బాగా చదువుకోవాలని తపనున్నా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు మా దగ్గరకు వచ్చి మేము చదువుకుంటాం, మాకు సహాయం చేయండి అన్నప్పుడు, ఎందుకంటే నేను కోల్పోయింది నా నెక్స్ట్ తెలిసిన వాళ్ళు నిరుపేద విద్యార్థులు కోల్పోకూడదన్న సంకల్పంతో నేను ఎవరైతే చదువుకోవాలని కోరిక తపనుండి చదువుకోలేని ఆర్థిక పరిస్థితి ఉన్న పిల్లలకి మా వంతు సహాయం చేస్తూ ఉంటాం. ప్రస్తుతానికి ఇప్పుడు మారుమూల గ్రామం చెర్లలో ఉన్నటువంటి పూసుగుప్ప అనే ఒక గిరిజన విలేజ్ నుంచి మడకం సూరిబాబు అనే విద్యార్థుని తన డిగ్రీ మొదటి సంవత్సరంలో దత్తత తీసుకోవడం జరిగింది మదర్ తెరీసా జన్మదినం సందర్భంగా. సో ఆ విద్యార్థి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహం మొత్తం కాలిపోయి ఫేస్ మీద ఒక కన్ను మాత్రమే కనిపిస్తూ ఉంటుంది బాబుకి. అంటే ఎలా అంటే మధ్యలో చిన్న వయసులో తను పొయ్యిలో పడి కాలిపోవడంతో చర్మం అంతా కాలిపోయి
సో తనకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన వాళ్ళు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. ఓకే. ఆ వ్యక్తిని మదర్ తెరెసా జన్మదిన సందర్భంగా డిగ్రీ కళాశాలలో మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దత్తత తీసుకున్న తర్వాత ఆ విద్యార్థికి సంబంధించిన ప్రతిదీ నేనే చూసుకునేవాడిని. అంటే ట్రస్ట్ ద్వారా చూసుకునేవాళ్ళం. తన డిగ్రీ చదువు మొత్తం మేమే చూసుకున్నాం. స్టడీ పరంగా, డిగ్రీ ఫుడ్ తర్వాత పరంగా ఏది ఉన్నాయి వాటి బీఈడి మేమే చదివించాం ఆ బాబుని. తర్వాత పీజీ చదివించాను. పోయిన సంవత్సరం డిఎస్సి కోచింగ్ పంపించాను. టెట్ రాయాలన్నా, డిఎస్సి కోచింగ్ అయినా, సెట్ రాయాలన్నా, ఏది కావాలన్నా కూడా మదర్ తెరెసా ట్రస్ట్ ద్వారా అబ్బాయికి హెల్ప్ ఖర్చు చేస్తాను. బాగానే ఇది అన్న మరి. ఎంత మా సభ్యుల సహకారంతో పోయినసారి డిఎస్సి కోచింగ్కి 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, హైదరాబాద్ పంపించడం జరిగింది రామయ్య కోచింగ్ సెంటర్కి. అలాగే ఇప్పుడు భద్రాచలం పట్టణంలో ఒక నిరుపేద విద్యార్థిని డాక్టర్ అవ్వాలనే ఆకాంక్ష ఉన్న ఒక విద్యార్థిని కూడా మనం ఇంటర్మీడియట్ చదివించడం జరుగుతుంది. అట్లాగే ఒక అమ్మాయిని బీఎస్సీ నర్సింగ్ కూడా చదివించడం జరుగుతుంది. ఇట్లా ఎవరైతే చదువుకోవాలని తపనుండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద విద్యార్థులకి మదర్ తెరెసా ట్రస్ట్ ద్వారా మా వంతు సహాయం అందిస్తూ ఉంటాము. ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు ఎవరైనా, ఇప్పుడు చాలా మీరు దగ్గరకు 5-6 విద్యార్థులు చదివిస్తున్నారు, చదువుకున్న వారు ఎవరైనా ఇప్పుడు ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి మనం చదివించే వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుతున్నారు. ఓకే. ఒక అబ్బాయి మొత్తం డిఎస్సి టీచర్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా భవిష్యత్తు రానున్న రోజుల్లోనే ఆ అబ్బాయి ఖచ్చితంగా జాబ్ కొడతానే నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ మళ్ళీ మీకు ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది సపోర్ట్ మనకు ఉన్నా లేకపోయినా మనం ఎవరైతే సహాయం చేస్తున్నామో వాళ్ళకి ఏం చేస్తామంటేనా, సరే మాకేం చేయకపోయినా నువ్వు చదువుకున్న తర్వాత స్థిరపడ్డాక నీలాంటి నలుగురు పేద పిల్లలకి సహాయం చేయండి అని చెప్పి మనం చెప్తుంటాం. సూపర్ బ్రదర్ ఇది మాత్రం. ఇప్పుడు ఇంకోటి మీదికి అవార్డు కూడా గవర్నర్ తమిళసై చేతుల మీదుగా ఒక అవార్డు తీసుకున్నారని చెప్పి తెలిసింది రాజ్భవన్ లో. నాకు యాక్చువల్లీ 2 ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ వచ్చాయన్న. ఒకటి తెలంగాణ మొదటి రాష్ట్ర అవతరణ వారోత్సవంలో భాగంగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు నాకు భద్రాచలం ఐటీడీలో అప్పటి ఐటీడీఏ పిఓ గారు, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య గారి చేతుల మీదుగా ఫస్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నాకు గత 2 సంవత్సరాల క్రితం మన గవర్నర్ తమిళసై గారి చేతుల మీదుగా రాజ్భవన్లో కూడా అత్యధికంగా ఎక్కువసార్లు బ్లడ్ డొనేషన్ చేసినందుకు నాకు రాజ్భవన్లో కూడా ప్రశంసా పత్రంతో పాటు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఎలా అనిపించింది మనకి తెలంగాణ గవర్నర్? ఆమె చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా ఆ అవార్డు రావడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ నేను చేస్తున్న సేవని, నిస్వార్థంగా చేస్తున్న సేవని, రక్తదాన శిబిరాలు కానీ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయడానికి కానీ ఇక్కడ నిస్వార్థంగా, యాక్చువల్ వాళ్ళు పంపించే వరకు కూడా నాకు తెలియదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు నా పేరు ప్రతిపాదించారని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు నా పేరు ప్రతిపాదించడానికి గల కారణం ఏంటంటే, నేను ఈ ప్రాంతంలో ఎంత జెన్యూన్గా ఉంటానో, ఎంత సేవ చేస్తానో వాళ్ళు గుర్తించి వాళ్ళు పంపడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మన కష్టాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా గుర్తించి పంపిస్తే ఆ సంతోషం అనేది వేరుగా ఉంటుంది. చాలా సంతోషంగా అనిపించింది. సో ఇంకా మనం మరింత సేవ చేయాలి ఈ ఏజెన్సీ ప్రాంతంలోనే ఆలోచన ఇంకా బలంగా నా మనసులో పాతుకుపోయింది. మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్. మరి మీకు మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారా? పిల్లలు. ఓకే, మ్యారేజ్ అయింది, మీ తల్లిదండ్రులు, మీ మిసెస్ కానీ మరి మీరు సేవా రూపంలో వెళ్తున్నారు, మళ్ళీ ఎక్కువ డబ్బు కావాలి, ఎందుకంటే మీరు జాబ్ చేసి అది అమౌంట్, అది బ్లడ్ డొనేషన్ పేద పిల్లలకి విద్యార్థులకు పెడుతుంటే ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, ఫ్యామిలీ పరంగా ఉండే మంత్లీ ఉంటాయి. మరి మీకు ఎలా? యాక్చువల్ ఏంటంటే అదొక దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. తల్లిదండ్రులు కూడా నేను ఎప్పుడు సేవ చేస్తున్నా కూడా నన్ను ఏమి అనేవాళ్ళు కాదు. సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే మా ప్రాంతం నుంచి, వెంకటాపురం నుంచి వచ్చిన వాళ్ళు కూడా నేను రక్తదాన విషయంలో సహాయం చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యులు మా తల్లిదండ్రులకి, వీళ్ళకి మీ అబ్బాయి ఆ రోజు సహాయం చేయడం వల్ల నేను సేవ్ అయ్యాను, చాలా బాగా హెల్ప్ చేశాడు, నా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. సో అట్లాంటివి విన్నప్పుడు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడతారు. దానికంటే ముఖ్యంగా ఆఫ్టర్ మై మ్యారేజ్, అంటే నా మ్యారేజ్ తర్వాత కూడా నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నానంటే నా వైఫ్ యొక్క సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉంటారంటే మనకి ఎందుకు అనే పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో నాకు బిఫోర్ మ్యారేజ్ ముందు మా పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు అంతే ఉంటారు. ఇప్పుడు మెయిన్గా మా వైఫ్ కూడా అంతే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఇంకా చేస్తున్నా సర్వీస్. ఎవరన్నా ఒక్కోసారి అయితే అర్ధరాత్రి పాపం 20 సంవత్సరాలు సర్వీస్ ఇస్తున్నారు మీరు, అర్ధరాత్రి కూడా ఫోన్లు వస్తాయండి. ఒకసారి అన్న బ్లడ్ కావాలన్నా, కొంచెం ఎమర్జెన్సీ అనేది ఆ టైంలో కూడా ఫోన్ వస్తుంది, లిఫ్ట్ చేసి మాట్లాడతాం. కానీ ఎప్పుడు కూడా ఇది చెయ్యొద్దని చెప్పినటువంటి దాఖలాలు లేవు. మా వైఫ్ కూడా ఇప్పుడు చేయమని చెప్తాను. ఏదైతే ఈ కొత్తగూడెంలో అయినా, లేదంటే చుట్టుపక్కల ఎక్కడైనా ఈ బ్లడ్ డొనేషన్స్ కానీ, లేదంటే పేద విద్యార్థులు చదువుకోలేని వాళ్ళు మాకు హెల్ప్ చేయండి సార్ అని చెప్పి వస్తే చేస్తారు. ముఖ్యంగా అన్న ఎక్కువగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ముందు సహాయం చేయడానికి చూస్తాను. ఎందుకంటే మనకి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు
మనని కన్సల్ట్ అయినప్పుడు మనం చేయడానికి ముందుకెళ్తాం. దాంతోపాటు బ్లడ్ డొనేషన్ విషయంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఎవరికైనా, కూడా ఎక్కడైనా మనకున్న సర్కిల్ తోటి మన మనం పిల్లలు help అక్కడ ఎవరన్నా చేస్తూ ఉంటారు. నాలాగా స్వచ్ఛంద సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నేనెంత చేస్తున్నా నాకంటే ఎక్కువ కూడా చేసేవాళ్ళు ఉంటారు. సో అట్లా మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం మీటింగ్లలో, ఏదన్నా అకేషన్స్ కలిసినప్పుడు. తద్వారా హైదరాబాద్ ప్రాంతంలో కూడా మనం బ్లడ్ అరేంజ్ చేస్తాం, వరంగల్ అరేంజ్ చేస్తాం, విజయవాడలో అరేంజ్ చేస్తాం, గుంటూరు, మిగతా ప్రాంతాల్లో కూడా మనం ఉన్న సర్కిల్ తోటి బ్లడ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇలా బ్లడ్ డొనేషన్ కానీ పేద విద్యార్థులను చదివడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఎవరైనా దాతలు ముందుకు రావడానికి ఏమైనా ప్రయత్నించారు? ఎవరైనా అంటే మిమ్మల్ని ఈ అప్రోచ్ అవ్వడం మధ్యకాలంలో జరిగిందా? మేము ఇంటర్మీడియట్ చదువు మేము హెల్ప్ చేస్తాం మీ ట్రస్ట్ అని చెప్పి. అట్లా ఎవరు రాలేదు. ఆ, మెయిన్గా ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిని చదివిస్తున్నా ఆ అమ్మాయి విషయంలో నా స్నేహితులు, సోదర సమానులు SLBT పెయింట్స్ అని చెప్పి శెట్టి వేణురాజ్ అండ్ తేజ్ అని ఒక బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు అమ్మాయికి లాస్ట్ టైం 10,000 ఇచ్చారు, ఈ సంవత్సరం 25,000 ఇవ్వడం జరిగింది. ఓకే. సో వాళ్ళు ఏంటంటే నేను చేసే సర్వీస్ చూసి అన్న మేము కూడా చదువుకుంటుందా పేదమ్మాయ, మేము కూడా సహాయం చేస్తాం అట్లా ముందుకు వచ్చారు. అది కాకుండా ఎక్కువగా మా మెంబర్స్ మాత్రమే కలెక్ట్ చేసుకొని మేము సర్వీస్ చేస్తుంటాము. ఇప్పటివరకు పెద్ద మొత్తంలో ఎవరు మా దగ్గరకు వచ్చి మేము సహాయం చేస్తామని చెప్పలేదు. మేము అట్లా ఎవరి దగ్గర కూడా వెళ్ళలేదు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏ సహాయం ఉన్నా కూడా ముందస్తుగా నేను సంపాదించే సంపాదనలో కొంత, అదేవిధంగా నా ఎవరైతే ట్రస్ట్ సభ్యులు మెంబర్స్ కొంత వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అట్లా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. అన్న ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఆ దాతలకు ఒకసారి చెప్తారా? దాతల కంటే ఎవరన్నా నిరుపేద విద్యార్థులకు కానీ అనాథ పిల్లల ఆశ్రమానికి కానీ సహాయం చేయాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్థిక సహాయం ఉంటుందో వాళ్ళ చేతుల మీదుగా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మేము అందజేస్తాం. సో అట్లా ఎవరన్నా అందజేసే వాళ్ళు ఉంటే మాకు తెలియజేస్తే, మా ట్రస్ట్కి కానీ నాకు కానీ తెలియజేస్తే వాళ్ళ నెంబర్ తీసుకొని ఎవరికైతే అవసరం ఉంటుందో అప్పుడు వాళ్ళకి తెలియజేస్తాం. పలానా స్టూడెంట్కి ఈ హెల్ప్ కావాలి, లేదా ఈ అనాథ పిల్లల ఆశ్రమానికి ఈ హెల్ప్ కావాలని చెప్పి అట్లా తెలియజేసి వాళ్ళ చేతుల మీదుగా ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని మేము అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ మదర్ తెరీసా ట్రస్ట్ని మీరు ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటారు ఇంకా రాను అభివృద్ధిలో? మదర్ తెరీసా ట్రస్ట్ అనేది రానున్న రోజుల్లో ఇంకా మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయాలి. మెయిన్ మదర్ తెరీసా లక్ష్యం ఏంటంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో కాదు, ఎక్కడైనా సరే రక్తం దొరకకుండా చనిపోయే పరిస్థితులు ఉండకూడదు అనేది మెయిన్ సంకల్పం. ఖచ్చితంగా రక్తం దొరకక చనిపోయారనే పరిస్థితులు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా రక్తాన్ని సమకూర్చాలనేది ఒకటి. రెండు, ఎవరైతే చదువుకోలేని పిల్లలు ఉంటారో వాళ్ళు చదువుకునే విధంగా ప్రోత్సహించాలనేది ఒకటి. అదేవిధంగా నాకు పర్సనల్గా కొన్ని ఆలోచనలు ఉండే, నాకు ఎవరైనా ఒక మంచి విద్యార్థిని డాక్టర్ చదువుకోవాలంటే డాక్టర్ చదివించాలని, అట్లాగే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే సివిల్స్కి ప్రిపేర్ చేయించడం కోసం పంపించాలనే ఆలోచన నాకు ఎక్కువగా ఉంది. దాంతోపాటు నాకు ఇంకా నేను మంచిగా స్థిరపడి నా కుటుంబం కూడా మంచిగా ఉన్న తర్వాత ఏదైతే నా ప్రాంతం వెంకటాపురం ఉందో ఆ ప్రాంతంలో నాకు పర్సనల్గా నా ఆలోచన ఏంటంటే మా ప్రాంతంలో ఒక మంచి స్కూలు, మంచి వైద్యపరంగా ఏదైనా స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. భవిష్యత్తులో అన్నీ మంచిగా ఉంటే ఇంకా మరింత సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయాలనే ఆలోచన ఉంది. చూడాలన్నా. ఎప్పుడన్నా మీరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ లేదా గవర్నమెంట్ దగ్గరికి కానీ ఎప్పుడైనా తీసుకెళ్ళగలిగారా? ఎప్పుడు తీసుకెళ్ళలేదన్నా. కాకపోతే ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశాక 2 అవార్డ్స్ అవి పక్కన పెడితే దాదాపు 6-7 సంవత్సరాల పైన అవుతుంది. భద్రాచలంలో కహల్ ట్రైబల్ సర్వీస్ సొసైటీ అనే ఒక అనాథ పిల్లల ఆశ్రమానికి మేము ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు కూడా ప్రతి నెల, అంటే దాదాపు ఒక 7 నుంచి 8 సంవత్సరాల నుంచి ప్రతి నెల 3,000 రూపాయల ప్రొవిజన్స్ అందజేయడం జరుగుతుంది. సో ఆ ప్రొవిజన్స్ కూడా భద్రాచల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్ వి పవన్ కుమార్ గారు మాకు ట్రస్ట్కి ఇస్తారు. సో ట్రస్ట్ కూడా మేమేం చేస్తామంటే ఆ డబ్బులు మేము కూడా తీసుకోము. ఆ అనాథ పిల్లలకి ఏవైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో ఆ నిత్యావసర వస్తువులు ఏం కావాలో చెప్తే అవి తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గత 8 సంవత్సరాలుగా కూడా డాక్టర్ పవన్ కుమార్ గారు మాకు ట్రస్ట్కి అందజేయడం జరుగుతుంది. దానిని ఆ పిల్లల యొక్క అవసరాలకి వాడటం జరుగుతుంది. దాంతోపాటు అదే పిల్లల్ని నేను 7 years బ్యాక్ హైదరాబాద్లోని ఒక ప్రోగ్రామ్ కూడా మంచులక్ష్మి కండక్ట్ చేసే ప్రోగ్రామ్ కూడా తీసుకెళ్లడం ద్వారా ఆ పిల్లలకి అరవింద ఫార్మా వాళ్ళు 7.5 సెంట్లు స్థలాన్ని కొనిచ్చారు. 40-50 లక్షలు, అంటే 7.5 సెంట్ల స్థలం అప్పుడు వచ్చి 15 లక్షలు అయింది. 15 లక్షల రూపాయలతోటి స్థలాన్ని కొనిచ్చారు. అదేవిధంగా ఆ పిల్లలకి ఆశ్రయం కల్పించాలనే సంకల్పంతో అక్కడ ఒక బిల్డింగ్ కూడా కట్టించడం జరిగింది. సూపర్. లైఫ్లో అది నాకు పెద్ద అచీవ్మెంట్గా భావిస్తాను. ఎందుకంటే మనకున్న అవకాశం ద్వారా నేను హైదరాబాదు
ఆ ప్రోగ్రాంకి వెళ్ళటం, అక్కడ ఆ ప్రోగ్రామ్ని అరవింద ఫార్మా వాళ్ళు చూసిన తర్వాత ఇట్లా అసలు అరవింద ఫార్మా వాళ్ళు ఎక్కువగా పిల్లలకి హెల్ప్ చేస్తారో లేదో తెలియదు. బట్ కాకపోతే ఈ ప్రాంతంలో ఏజెన్సీలో భద్రాచలం మారుమూల ప్రాంతంలో ఇట్లా తల్లిదండ్రులని పిల్లల్ని చేరదీసి చదివిస్తున్నారనే ఒక ఆలోచన వాళ్ళకి కలగడంతో వెంటనే స్పందించి స్థలంతో పాటు బిల్డింగ్ కూడా కట్టించడం జరిగింది. సో అది నా లైఫ్లో పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతా. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు నేను తీసుకెళ్ళడం, వాళ్ళకి ఒక ఆశ్రయం కోసం స్థలంతో పాటు బిల్డింగ్ రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తా. ఎంతోమంది అనాథ పిల్లలు ఇప్పుడు అక్కడ చదువుకుంటూ రేపు వాళ్ళు స్థిరపడితే నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. మీరు మదర్ తెరీసా ట్రస్ట్ స్టార్ట్ చేసినాక చాలా స్ట్రగుల్ అయ్యారు. చాలా అంటే భోజనానికి కూడా ఒక పూట తింటే ఒక పూట ఉపవాసం ఉండి పండుకున్న రోజులు ఉన్నాయని చెప్పి చాలా బాధపడ్డని తెలిసింది. నిజమైన వాస్తవం. నిజమే. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా చాలాసార్లు అంటే ఇంటర్మీడియట్ నుంచి ఆ మధ్యకాలంలో దాదాపు ఒక 12-13 సంవత్సరాలు ఒక పూట అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక పూట తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అవసరమైతే తినడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా టిఫిన్లు చేస్తూ కూడా అట్లున్న రోజులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఎవరికైనా సహాయం కావాలన్నా రక్తం కావాలంటే కూడా వెంటనే వెళ్ళి రక్తదానం చేయడం కానీ, ఎవరికైనా నాకు లేకపోయినా సరే ఎదుటోడికి అవసరం ఉంటే నా దగ్గర ఉన్న డబ్బులు సైతం కూడా వాళ్ళకి పెట్టి వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాడిని. అప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదన్నా ఎందుకు మనకు వచ్చినది, ఎందుకు ఈ ప్రాబ్లం అంతా మనం వెనక్కి వెళ్ళిపోదాం, మనం చేయలేమని చెప్పి ఎప్పుడు మీరు ఎప్పుడు నిరుత్సాహపడలేదు, ఎప్పుడు అటువంటి ఆలోచన రాలేదు. సో మనకి కష్టం ఉంది, ఎదుటోడు కూడా కష్టం ఉంది, ఆ కష్టాన్ని తీర్చాలనే మనసులో దృఢమైన సంకల్పం ఉండటంతో నేను చేసుకుంటూ వెళ్ళాను. అది దేవుడిచ్చిన గిఫ్టా ఏదని తెలియదు, కానీ నాకు బాధనా సరే ఎదుటోడు బాధపడుతుంటే తట్టుకునే శక్తి నాకు ఉండేది కాదు. అంటే మీరు ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. అరే ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తుంటే ఎవరు ముందుకు రావట్లేదు హెల్ప్ చేయడానికి అని చెప్పి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు, బాధపడతారు. మరి ఎప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోలేదు? ఇలాంటి ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఎప్పుడు కూడా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఎదుటివారు ఇబ్బంది పడుతున్నారంటే నాకెందుకు మనసుకి బాధ అనిపించి ఖచ్చితంగా నేను సహాయం చేయడానికే ఆలోచన చేసేవాడిని. చాలా చేశాను. కరోనా సమయంలో దాదాపు ఒక 2 నెలల పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనం పెట్టాము. అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకు కూడా బైక్స్ వేసుకొని వెళ్ళి దూర ప్రాంతం దాదాపు 20-30 కిలోమీటర్లు వెళ్ళి కూడా అప్పుడు అన్నం దొరక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కరోనా సమయంలో చాలా సేవ చేసాం మేము. చాలా అంటే చాలా సేవ చేయడం జరిగింది. ఎప్పుడైనా కూడా నా మనసులో ఎప్పటికైనా ఉండే ఆలోచన ఏంటంటే మనం చేసే సహాయం అనేది నిజాయితీగా నిస్వార్థంగా చేయాలి. మనం చేయటం వల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కొంతమందిలో మార్పు వస్తుంది. ఆ మార్పు ద్వారా మరికొంతమందికి సహాయం చేకూరుతుందనే ఒక సంకల్పం అనేది నాది. ఆ సంకల్పంతో నేను ఇప్పటివరకు కూడా సేవ చేసి వెళ్తున్నాను. భవిష్యత్తులో కూడా మనం చూసి 10 మంది ముందుకు వస్తే 10 మంది అభాగ్యులకి, 10 మంది గర్భిణీ స్త్రీలకి, 10 మంది తలసేమియా సికిల్ సెల్ పిల్లలకి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ అవసరమైన తీర్చదనే సంకల్పం అనేది నాకుంది. ఆ సంకల్పం కోసమే నేను ముందుకెళ్తున్నాను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా ఈ మదర్ తెరీసా ట్రస్ట్కి హెల్ప్ చేయాలనుకుంటే, ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లల్ని చాలా మంది పేద విద్యార్థుల్ని చదివిస్తుండన్న, అలాగే ఆ బ్లడ్ డొనేషన్ చేస్తున్నాడు. మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇప్పుడు అన్నగారి నెంబర్ పెడతాం, మురళి అన్న గారిది. హెల్ప్ చేయండి, మీ వంతు సాయం చేయండి, అనాథ పిల్లల్ని ఆదుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.